Hello, I am Oliver. I'm an alcoholic, and we are here to break down the big book. Let's start with the Serenity Prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. నమస్కారం మిత్రులారా. నా పేరు రమణ. నేను తాగుబోతునండి. నేను ఇవాళ మీ అనువాదం చేయడానికి ఇక్కడ ఉన్నాను మీకోసం. ఆ ఆలివర్ చెప్పింది అనువాదం చేస్తూ ఉంటాను, ఆ తెలుగులో చెప్తుంటాను. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నా పేరు ఆలివర్, నేను ఒక తాగుబోతుని. ఈ రోజు నుంచి మనం బిగ్ బుక్ అధ్యయనం మొదలు పెడదాం. మొదలు పెట్టే ముందు ఒక ప్రశాంత ప్రార్థన చెప్పుకుందామని ఆయన ఇంగ్లీష్లో చెప్పారు, నేను తెలుగులో చెప్తున్నా. దేవా, నేను మార్చలేని విషయాలను అంగీకరించుటకు నాకు ప్రశాంతత నిమ్ము. మార్చగలిగిన విషయాలను మార్చుకున్నటకు ధైర్యము నిమ్ము. మరియు పైరెంటికి గల తేడాను తెలుసుకుని వివేకము నిమ్ము. ఆలివర్. Thank you. We are going to be breaking down the Big Book of Alcoholics Anonymous line by line. We will go through this, as far as we can get each week and move on. I am using the fourth edition of the Big Book. Looks like this. And yeah, my understanding is that some of the Telugu translations might not capture all the nuance of the English. సో ఆయన చెప్పింది ఏంటంటే, ఇవాళ నుంచి మనం అధ్యయనం చేయడంలో ప్రతి వాక్యం చదువుకుందామండి. బిగ్ బుక్ లో నేను 4వ ఎడిషన్ నుంచి చదువుతాను. ఇంగ్లీష్ లో చదివి దాన్ని విపులంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ నేను విన్నది ఏంటంటే, మీ దగ్గర అంటే నేను చెప్పిన విషయానికి తెలుగులో ఒక్కోసారి 335 అనువాదం సరిగా ఉన్నా చక్కగా చేశారు. అయినా కూడా అక్కడ అర్థం స్పష్టంగా తెలిసేలా లేకపోవచ్చు, కఠినమైన పదాలు ఉండొచ్చు. దాన్ని కొంచెం సులభంగా వివరించడానికి మరింత ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నాను. ఎస్ ఆలివర్. Thank you. So we are going to be starting with the forward to the first edition. That is on Roman numeral page 13 in my edition. Right. The first edition. Okay, very good. Okay. మొదటి ముద్రణకు ముందు మాటతో మొదలు పెడదామండి. So, forward to first edition. This is the forward as it appeared in the first printing of the first edition in 1939. We of Alcoholics Anonymous are more than 100 men and women who have recovered from a seemingly hopeless state of mind and body. So right away, they established that this program is not about me and it's not about you, that it's about us, we as a fellowship. And at the time, they had over 100 members who recovered. So in America, there's a distinction. Some people say we are still recovering alcoholics, but the book says we have recovered. It doesn't mean that we're cured. It doesn't mean that I can go out and have a drink, but it means that we've recovered from this hopeless state of mind and body. The mental obsession is gone, and since it's gone, the phenomenon of craving is no longer there. ఇది మొదటి ముద్రణకు ముందు మాట నుంచి చదువుతున్నానండి. పేజ్ నంబర్ రోమన్ అక్షరాల్లో 9వ పేజీ ఇది మన తెలుగు పుస్తకంలో. 1939లో మొదటిసారిగా ప్రచురించిన మొదటి ముద్రణలోని యథాతథంగా ప్రచురించిన ముందు మాట ఇది. ఆల్కహాలిక్స్ అనానిమస్ కు చెందిన 100 మంది మించి ఉన్న స్త్రీ పురుషులం మేము మానసికంగా శారీరకంగా పూర్తి నిరాశాజనకంగా గోచరించిన స్థితి నుంచి కోలుకున్న వారం. సో మొదటి వాక్యంలోనే 2 విషయాలండి. ఒకటి ఏంటంటే, మేము అని చెప్పారు. ఇది నేను ప్రోగ్రామ్ కాదు, నేను ఒక్కడిని చేసే ప్రోగ్రాం కాదు, మేము అందరం కలిసికట్టుగా చేసే ప్రోగ్రాము. ఇది ఒక మిత్ర మండలి. అది మొదటి గమనించాల్సిన విషయం.
రెండు, మానసికంగా శారీరకంగా పూర్తి నిరాశాజనకంగా గోచరించే స్థితి నుంచి కోలుకున్న వారం, అంటే ఆల్రెడీ కోలుకున్నాం. మన అమెరికాలో కానీ మన భారతదేశంలో కానీ కోలుకున్నామా కోలుకుంటున్నామా అన్నది తేడా ఉందండి. కొంతమంది కోలుకున్నాం అంటారు, కొంతమంది కోలుకుంటున్నాం అంటారు. వీళ్ళైతే మొదటి 100 మంది కోలుకున్నామని చెప్పేశారు ఘంటాపథంగా. దేంట్లోంచి కోలుకున్నారు? మానసికంగా శారీరకంగా పూర్తి నిరాశాజనకంగా గోచరించిన స్థితి నుంచి కోలుకున్నారు. అంటే తాగుబోతనం మాయమైపోయిందని కాదు, వైద్యం అయిపోయింది ఇంక నేను తాగొచ్చు అని అర్థం అసలు కాదు. అయితే ఆ స్థితి నుంచి కోలుకున్నాం. అది మనకి బిగ్ బుక్ స్పష్టంగా చెబుతుంది. ఎస్, ఆలివర్. Thank you. To show other alcoholics precisely how we have recovered is the main purpose of this book. So, this book is not a novel. It's a textbook. I would liken it to a technical manual that shows you how to get through a specific problem. If you read this book like a novel, you may be very disappointed or confused by what you're getting here. యా, మేము ఎలా కోలుకున్నాము అనే విషయాన్ని ఇతర త్రాగుబోతులకు చూపించడమే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వాక్యం చెప్తున్నది ఏంటంటే, ఇది ఒక లక్ష్యం కోసం పెట్టిన పుస్తకం అండి, రాసిన పుస్తకం. ఇది నవల కాదు, కథల పుస్తకం కాదు. కథల పుస్తకంలో చెబితే ఇది అగమ్య గోచరంగా ఉంటుంది. అది అలా చదవకూడదు. ఎలా చదవాలి? ఇది ఒక పాఠ్య గ్రంథంలో చదవాలి, అంటే ఒక వాచకం పుస్తకంలో చదవాలి, ఒక టెక్స్ట్ బుక్ లా చదవాలి. నిజంగా చెప్పాలంటే నేనేమనుకుంటున్నానంటే, ఇందులో స్పష్టంగా మనకి కొన్ని విషయాలు చెప్పారు మన జబ్బు గురించి, కోలుకోవడం ఎలా అని. అది మనం అనుసరించాలి అన్న దృక్పథంతో చదివితే దీన్ని బాగా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం. ఎస్, ఆలివర్. For them, we hope these pages will prove so convincing that no further authentication will be necessary. So if you are an alcoholic, you should be able to see yourself in this book. And if you are not an alcoholic, a lot of this might just confuse you or strike you as very strange. But the reality is that alcoholics are very, very, very similar people. That I'm in America and you're in Hyderabad. But if I went to Hyderabad and you came to America, we would react the same way to the same situations. We are all alcoholics. But then again, not everybody who comes into AA is an alcoholic. And so one of the reasons to go through some of these chapters with newcomers is to make sure that they can decide for themselves if they're alcoholics or not. But if you're an alcoholic, you should see yourself in here, and there's no further authentication you will need. మా అనుభవాల ఈ వివరణ త్రాగుబోతులను మెరుగ్గా అవగాహన చేసుకోవడంలో ప్రతి వ్యక్తికి ఎంతో సహాయపడగలదని మేము భావిస్తున్నాము. త్రాగుబోతుల్ని మెరుగ్గా అవగాహన చేసుకోవడం అంటే, మీరు నిజంగా త్రాగుబోతు అయ్యి ఉంటే మీకు ఈ పుస్తకం పేజీల్లో మీరే కనబడతారు. మీ కథ చెబుతున్నట్టుగా ఉండాలి. మీరు ఆల్కహాలిక్ అయితే. మీరు ఆల్కహాలిక్ కాకపోతే, మీరు త్రాగుబోతు కాకపోతే, మీకు ఈ పుస్తకం ఎందుకు రాశారో ఏమిటో అర్థం అవడం కొంచెం కష్టం. నిజానికి ఆల్కహాలిక్స్ అంటే తాగుబోతులు ప్రపంచంలో ఎక్కడున్నా ఒకళ్ళలాగే ఉంటారు. ఇది నా అనుభవం. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, మీరు భారతదేశంలో ఉన్నారు. నిజం ఏంటంటే, నేను అక్కడికి వచ్చినా మీరు ఇక్కడికి వచ్చినా జీవిత పరిస్థితులకి మన ప్రతిచర్యలు ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. ఎందుకంటే మనం అందరం ఆల్కహాలిక్లు అనుకుంటాం. ఎటొచ్చి విషయం ఏంటంటే, ఆల్కహాలిక్స్ అనానిమస్ మీటింగ్కి కొత్త మిత్రుడు వచ్చినప్పుడు వారు ఆల్కహాలిక్ అవునా కాదా అన్న అనుమానం వాళ్ళకి రావచ్చు. వాళ్ళ ఆల్కహాలిక్లా కాదా అని వాళ్ళు తేల్చుకోవడానికి సహాయపడడానికి ఈ పుస్తకం పనికొస్తుందని నా ఉద్దేశం. ఎస్, ఆలివర్. Thank you. We think this account of our experiences will help everyone to better understand the alcoholic. Many do not comprehend that the alcoholic is a very sick person. So
Even non-alcoholics will understand us better from reading this book. But this last sentence is it's very important. In the time that this was written, 1939, it was a revolutionary statement. I have never been to India, so I don't know how it is in your country, but in America, everyone says alcoholism is a disease, that alcoholics are sick people. That's very common now. But in 1939, that was not common at all. Very few people thought that. One of the founders of the United States, Benjamin Rush, was a doctor, and he had proposed that alcoholism was an illness, but people basically ignored that. Most people thought that alcoholics were very sinful people, that we are evil people. And if I tell you that you're a bad person and you have to become a good person and you're an alcoholic, you may very well say, I don't know how to become a good person. I don't know how to stop drinking. So I'll just keep drinking and doing bad things and I'll just be evil. But if I tell you that you are a sick person, sick people get healthy all the time. It's much easier for a sick person to become healthy than for a bad person to become a good person. త్రాగుబోతు తీవ్రంగా జబ్బుపడిన వ్యక్తి అని చాలా మంది గ్రహించలేరు. దీంతో పాటు మా జీవన విధానం అందరికీ ప్రయోజనకరంగా ఉండగలదని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. అయితే ఇందులో ఈ వాక్యం త్రాగుబోతు తీవ్రంగా జబ్బు పడిన వ్యక్తి అని చాలా మంది గ్రహించలేరు అనేది మామూలుగా చదువుకుంటాం ఇప్పుడు. కానీ ఈ పుస్తకం 1939లో రాశారని ఆలోచిస్తే అది విప్లవాత్మకమైన వాక్యం. ఎందుకంటే ఆ రోజుల్లో సామాన్యంగా ప్రజల నమ్మకం ఏంటంటే తాగుబోతు అంటే చెడ్డవాడు, లేకపోతే తాగుబోతు అంటే పాపాత్ముడు. ఇవి ఆ రోజు చల్లమణిలో ఉన్న భావాలు. అప్పుడే బెంజమిన్ రష్ అన్న ఒక అతనికి ఏతో సంబంధం లేదు, ఏకి పూర్వం ఆ మనిషి ఆల్కహాలిజం ఒక జబ్బు. 1 second, లెట్ మీ మ్యూట్. థ్యాంక్ యూ. ఆల్కహాలిజం ఒక జబ్బు అని చెప్పి ప్రతిపాదించాడు అప్పట్లోనే. అందరూ నవ్విపోశారు, అసలు జబ్బు ఏమిటి. వాళ్ళ ఉద్దేశంలో ఆల్కహాలిక్ చెడ్డవాడైనా ఉండాలి, లేకపోతే పాపి అని అయి ఉండాలి, రెండు అయినా అయి ఉండాలి. ఎటొచ్చి ఇప్పుడు మనం ఒక కొత్త మిత్రుడు మన మీటింగ్కి వస్తే నువ్వు చెడ్డవాడివి లేకపోతే నువ్వు పాపాత్ముడివి అని తీర్మానించి చెబితే ఏం చేస్తాడు ఆ మనిషి? సరే అయితే తాగుతూ పోతాను, ఇంక నన్ను మార్చుకోవడం చాలా కష్టం, అసలు సంభవం కాకపోవచ్చు కూడా. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడు ఎలా అవుతాడు? అలాగే పాపాత్ముడు సడన్గా పుణ్యాత్ముడు ఎలా అవుతాడు అకస్మాత్తుగా? ఎటొచ్చి ఒక మనిషికి నాయన నువ్వు జబ్బు పడి ఉన్నావు, నీకు జబ్బు ఉంది, ఒక రుగ్మత ఉంది అని చెబితే జబ్బున్న వాళ్ళు ఆరోగ్యవంతులు కావడం మనం రోజు చూస్తూ ఉంటాం, మన జీవితంలోనే చూసాం. అంటే ఒక దారి ఉంది బయటికి అని తెలుస్తుంది. అంచేత తీవ్రంగా జబ్బు పడిన వ్యక్తి అన్న మాట చాలా ముఖ్యం అండి ఇక్కడ. ఎస్, ఆలివర్. Thank you. And besides, we are sure that our way of living has its advantages for all. So the 12-step model of recovery has been replicated for a number of, I'll say, ailments. If you have drug addiction, if you have gambling addiction, if you overeat, if you're addicted to sex, if you have shopaholism, there are more 12-step programs than I could name. Any problem that is compulsive in nature, there's a 12-step program for it out there somewhere. ఇందాక నేను చదివిన దీంతో పాటు మా జీవన విధానం అందరికీ ప్రయోజనకరంగా ఉండగలదు అని రాశారు కదా. అందరికీ అంటే ఎవరు? అంటే ఆల్కహాలిక్ కాని వాళ్ళకు కూడా, ఆల్కహాలిక్ కాని వాళ్ళకు కూడా ఇందులో ఉన్నది వర్తించవచ్చు అని చెప్పారు. ఎవరు? ఈ ఇతరులు అందరూ. ఇప్పుడు మీకు తెలుసు, ఏ ని మోడల్గా తీసుకొని 12 సోపానాల కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి. అది మాదక ద్రవ్యాల ఎడిక్షన్ కావచ్చు, లేకపోతే జూదం అతిగా చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే సెక్స్ అతిగా చేసే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఎక్కువగా తినేవాళ్ళు, జీవచాపల్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా 12 సోపానాల కార్యక్రమాలు ఉన్నాయి.
అందరికీ కూడా ఈ సూత్రాలు, ఈ మూల సూత్రాలు వర్తిస్తాయని మా ఉద్దేశం. ఎస్. Thank you. It is important that we remain anonymous because we are too few at present to handle the overwhelming number of personal appeals which may result from this publication. Being mostly business or professional folk, we could not well carry on our occupations in such an event. We would like it understood that our alcoholic work is an avocation. So this goes straight to the 12th tradition. The traditions weren't officially approved by AA until 1953, but already in 1939 we are seeing the traditions begin. And anonymity is so important because it makes it possible for us to do this work, for us to help others. First of all, they say that they wouldn't be able to work their jobs because they would be hit up by so many people that they couldn't work. But then in the 12 and 12, they say their other concern is that no one would let them work. You know, they would be fired or customers wouldn't come see them and things like that, both of which are true. The other thing about anonymity that's important is that if I claim credit for this, if I go out and proclaim that I'm some kind of spiritual guru and I've solved my alcohol problem, or that I'm basically taking credit for what God and the fellowship have done, and that's ego. And ego, as we'll find out later, is the true cause of all my problems. And without anonymity, the ego comes rushing back in. ఈ ముద్రల ఫలితంగా పెద్ద సంఖ్యలో మాకు అందే వ్యక్తిగత విజ్ఞప్తులను నిభాయించడానికి మేము చాలా తక్కువ మంది అవడం వల్ల మేము అజ్ఞాతంగా ఉండడం ముఖ్యం. మేమంతా ఎక్కువగా వ్యాపారాలు, వృత్తి వ్యవహారాలు నిర్వహించే వ్యక్తులం కావడం వలన మా దైనందిన కార్యక్రమాలు అటువంటిప్పుడు సరిగ్గా నిర్వహించుకోలేని ప్రమాదం కూడా ఎదురవ్వచ్చు అని రాశారు. అంచేత త్రాగుబోతులుగా గురించి మేము చేసే పని మా దైనందిన కార్యక్రమాలతో పాటు అదనంగా నిర్వహించే కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా అర్థిస్తున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది మేము ముఖ్యమైన పనిగా దైనందిన కార్యక్రమంగా పెట్టుకోలేదండి. ఒకటి. రెండు, ఇందులో అజ్ఞాత గురించి చెప్పారు. అజ్ఞాతం అంటే వాళ్ళ ఉద్దేశం గుప్తత. మన తర్వాత సాంప్రదాయాల్లో చదువుకుంటాం. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సాంప్రదాయాలు 1953లో రాసి పెట్టారండి. ఇది 39లో వచ్చింది. అంటే 14 ఏళ్ళ తర్వాత రాబోయే సాంప్రదాయాల విషయం ఇందులో ఆల్రెడీ ముందే నిబిడమై ఉంది. ఈ గుప్తత ఎందుకు ముఖ్యం అంటే 2 విషయాలండి వాళ్ళు చెప్పింది. ఒకటేంటంటే మేము గుప్తంగా లేకపోతే మా పనులు మేము చేసుకోలేం. ఎందుకంటే మీరు చాలా మంది విజ్ఞప్తులు పంపిస్తారు, నేను ఎలా బాగుపడాలి, నేనేం చేయాలని. మా పని మాకు సాగదు, మా జీవనోపాధి మాకు సాగకపోవచ్చు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మమ్మల్ని పని చేయనివ్వరేమో, మా ఉద్యోగాలు చేయనివ్వరేమో. ఎందుకంటే నేను తాగుపోతున్నాను తెలిసిన మన్నాడు నన్ను ఉద్యోగాలను తీసేస్తారేమో, ఆ భయం కూడా ఉంది. అంచేత గుప్తత ముఖ్యం. గుప్తతలో రెండో అంశం ఏంటంటే నాకు ఒక దారి తెలిసి తాగుబోతుని నుంచి నేను ఇలా పైకి మిమ్మల్ని బయటికి తీసుకురాగలను అని నేను డబ్బా కొట్టుకోవడం మొదలు పెడితే ఇదేదో నేను కనిపెట్టినట్టుగా దేవుడును మిత్రమండలి చేసిన ప్రోగ్రాం పట్టుకుని నేను నాదిగా నేను ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవడానికి ఉపయోగించుకోవచ్చు అన్న అనుమానం కూడా ఉంది. అది ఏమిట్రా అంటే అహంకారం. ఆ అహంకారమే అసలు మన సర్వవ్యాధులకు మన ఆల్కహాలిజానికి బీజం అని చెప్పి మనం ముందు తెలుసుకుంటామండి. అంచేత అది పక్కన పెట్టి అహంకారానికి మనకు దూరంగా ఉంచడానికి కూడా పనికొచ్చేది ఈ అజ్ఞాతం అన్న మాట వాడారు, గుప్తత. ఎస్, ఆలివర్. Thank you. When writing or speaking publicly about alcoholism, we urge each of our fellowship to omit his personal name, designating himself instead as a member of Alcoholics Anonymous. Very earnestly, we ask the press also to observe this request, for otherwise you should be greatly handicapped. This is the 12th tradition, but also the 11th tradition, anonymity at the level of press, radio, and films. I don't care if you know that my name is Oliver Cleary. I don't care if you know that I live in Delaware in a city called Wilmington. I don't care if you know these things about me. We're not a secret society. I don't go by Agent X. If I'm in the hospital and you want to come visit me or send me flowers, you have to know my name so that you can do that.
But at the level of press, radio, and films, I don't. It violates our traditions for it to become public knowledge that I'm a member of Alcoholics Anonymous, and it goes back to ego. If I were to tell someone in the media that I've got 18 years sober because of AA, I've just associated myself with Alcoholics Anonymous, and that's really dangerous because, well, for AA itself, it's bad because now everything I do could be scrutinized as reflecting on AA. So if I do that and then you see me yell at someone in traffic or kick my dog or steal money or get drunk, it looks like AA doesn't really work because look at that jerk Oliver and how he's acting. But on the deeper, more fundamental level, it goes back to showing my own arrogance, my own ego, my own selfishness. And those are the things that I'm in here to let God take away from me. రైట్. తన తాగుబోతుతనం గురించి రాసేటప్పుడు కానీ బహిరంగంగా మాట్లాడేటప్పుడు కానీ తన పేరు చెప్పకుండా ఉండాలని, బదులుగా ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుడని అని చెప్పుకోవాలని మా మిత్రమండలిలో ప్రతి సభ్యుడిని కోరుతున్నాం. పత్రికల వారిని కూడా మేము మనపూర్వకంగా ఇదే కోరికను మన్నించమని, లేకపోతే మేము చేసే పనిలో సమర్థతను కోల్పోతామని విన్నవించుకుంటున్నాం అని రాశారు. ఇది మీరు చూస్తే తర్వాత వచ్చిన సాంప్రదాయాల్లో 12వ సాంప్రదాయం గుప్తత ఉండనే ఉంది. కాకుండా 11 ఛాయలు కూడా ఇందులో ఉన్నాయి. పత్రికలు అవి వాటి గురించి చెప్పారు కాబట్టి. అయితే ఇది మరొకసారి నొక్కి ఎందుకు చెప్తున్నారు, ఆల్కహాలిక్స్ అనానిమస్ సభ్యుణ్ణి అని మాత్రమే తను చెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నారంటే, నాకు పర్వాలేదండి, మీరు నా పేరు ఆలివర్, నేను పలానా డెలవేర్ రాష్ట్రంలో వెల్మింగ్టన్ అనే ఊర్లో ఉంటాను అని చెప్పుకుంటున్నాను మీకు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఒక రహస్యమైన మనుషుల రహస్యమైన కూటమి ఏం కాదు. మనం ఎవరికి ఉషిగప్ అని ఉండాల్సిన అవసరం లేదు. ఎటొచ్చి మన గుప్తత కాపాడుకోవడం. నా పేరు అనవసరం, నేను ఏలో ఉన్న విషయమే తప్ప నా పేరు ముఖ్యం కాదు. ఎందుకంటే మీ ప్రపంచం అందరికీ నేను ఏ మెంబర్ని అని చాటి చెప్పుకుంటే, సభ్యుడిని అని చాటి చెప్పుకుంటే, నేను చేసిన ప్రతి పని ఏ చెప్పినట్టుగా చేస్తున్నానని అనుకుంటుంది ప్రపంచం. ఇప్పుడు నేను ఏదో కుక్కర్ తినాను, లేకపోతే డబ్బులు దొబ్బాను, లేకపోతే అన్నిటికంటే తప్పు వెళ్ళి తాగాను అనుకోండి, ఏ పని చేయదు. ఏలో ఉన్న వాళ్ళందరూ ఇలా కుక్కర్ని అంటుంటారు, డబ్బులు దొంగిలిస్తుంటారు, మళ్ళీ పోయి తాగుతారు అని చెప్పుకుంటారు. నా పేరు నేను చెప్పుకోవడం వల్ల, నేను చేసే కార్యాల వల్ల, చర్యల వల్ల ఏకి చెడ్డ పేరు వస్తుంది. అది మంచి విషయం కాదు. అన్నిటికంటే దానికంటే లోతైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడైతే నేను ఏ ప్రతినిధిగా చలమణి అవడానికి ప్రయత్నించానో అది తప్పకుండా నా అహంకారం పైకి పొంగుకొస్తున్నట్టు చూపిస్తాను. నా అహంకారము, నా స్వార్థము పక్కన పెట్టి వాటిని దేవునితో తీసివేయించడానికే అసలు నేను ఈ ప్రోగ్రాంలో కార్యాచరణ చేయాలి అన్నది మున్ముందు పేజీల్లో చదువుతాం మనం. అంచేత అహంకారం మన అన్నింటికంటే పెద్ద శత్రువు అని మరొకసారి ఇక్కడ చెప్పారు. ఎస్, ఆలివర్. Thank you. We are not an organization in the conventional sense of the word. That goes to the first tradition, which deals with AA unity. Do you want to? సాంప్రదాయబద్ధమైన అర్థంలో మాదొక సంస్థ కాదు. ఇది చూసుకుంటే మొదటి సాంప్రదాయంలో మనకి ఐక్యత గురించి చెప్పారు, ఉమ్మడి సంక్షేమం ఐక్యత గురించి. దాన్ని స్ఫురిస్తోందండి ఇది చదువుతుంటే. ఎస్. Thank you. There are no fees or dues whatsoever. That goes to the seventh tradition. We are self-supporting, declining outside contributions. దీనికి చెల్లించాల్సిన రుసుములు బకాయిలు ఏమీ లేవు. మళ్ళీ ఎదుగో 7వ సాంప్రదాయం ఛాయలు ఇందులో ప్రస్ఫుటంగా 1939లోనే కనిపిస్తున్నాయి. ఎస్, ఆలివర్. The only requirement for membership is an honest desire to stop drinking. That is word for word the third tradition, except that they took the word honest out. You don't even need to have an honest desire to stop drinking now. You just need to have a desire. మరుసటి వాక్యం, దీనిలో సభ్యత్వమునకు కావలసిన ఒకే ఒక అర్హత త్రాగటం ఆపివేయాలని నిజాయితీతో కూడిన కోరిక మాత్రమే. అది ముక్కసి ముఖం 3వ సాంప్రదాయం అండి.
అయితే వచ్చి ఆ మూఢ సాంప్రదాయంలో లేని ముక్క ఇక్కడ ఉన్న ముక్క ఏంటంటే నిజాయితీతో కూడిన కోరిక. మూఢ సాంప్రదాయం వచ్చేటప్పటికి తాగడే ఆపివేయాలన్న కోరిక మాత్రమే అని రాసుకున్నాం. నిజాయితీ అన్నది ముఖ్యంగా భావించి 39లో ఇందులో రాశారు. అది పుట్టి కోరుకుంటే చాలు, నిజాయితీ ఉన్న కోరిక అక్కర్లేదు అని తీర్మానించి అలా రాశారు సాంప్రదాయాల తర్వాత. ఎస్ ఆలివర్. Thank you. We are not allied with any particular faith, sect, or denomination, nor do we oppose anyone. So, to be a member of Alcoholics Anonymous, you don't have to have the same political views that I do or that anyone else does. You don't have to join my religion or your sponsor's religion. You don't have to support any particular country. You don't have to support any particular cricket team. You don't have to have any of those views. Your views are your own. We're not here to change any of them. That is the 10th tradition. మేము ఏ రకమైన మత అనుబంధ సంస్థలకు, వర్గానికి అనుబంధమై లేము. మేము ఎవరిని వ్యతిరేకించము. ఆల్కహాలిక్స్ అనానిమస్ లో రాజకీయాలకు కానీ, మతానికి కానీ, దేశాభిమానానికి కానీ, చివరికి మీకు నచ్చిన క్రికెట్ IPL క్రికెట్ టీంకి కానీ సంబంధం లేదండి. మేము మిమ్మల్ని మార్చడానికి ఇక్కడ లేము అని చెబుతోంది మిత్రమండలి. నీకు నాకు ఒకటే రాజకీయ ఉద్దేశాలు ఉండాలి, లేకపోతే ఇద్దరం ఒకే మతానికి చెందిన వాళ్ళమే ఉండాలి అన్న పాబంది ఏం మాత్రమూ లేదు. ఇక్కడ మన అందరినీ కలిపి కూర్చోబెట్టేది మన తాగుబోతనం ఒక్కటే అన్నది నొక్కి చెప్పడం చాలా ముఖ్యం. ఎస్ ఆలివర్. Thank you. We simply wish to be helpful to those who are afflicted. That is our primary purpose. That is the 5th tradition. That's what we're here for, is to help the still struggling alcoholic. It's not for any other purpose. It's not to sell you something or recruit you for my team. It's just to be helpful. ఇందాక నేను మతం అవి చెప్పినప్పుడు అది 10వ సాంప్రదాయానికి సంబంధించినవి అని చెప్పారు. అది ఇందాక మర్చాను చెప్పడం. అయితే మరుసటి వాక్యం, త్రాగుబోతనం బారిన పడిన వారికి సహాయపడదామని కోరుకుంటున్నాం అంతే. అంతే అంటే త్రాగుబోతులకు సహాయపడమే మన ప్రధాన లక్ష్యము అన్న 5వ సాంప్రదాయమే ఈ వాక్యము. మేము ఎవరిని కూడా మా మిత్రమండలి హెచ్చు పెంచుకుందాం, మనుషులు ఎక్కువ రావాలి, నా గ్రూపులో ఎక్కువ మంది ఉండాలి, నీ గ్రూపులో తక్కువ మంది ఉండాలి, అటువంటి భావాలకు దూరంగా ఉండి నేను తాగుబోతుకి సహాయం చేయగలనా, తాటి తాగుబోతుకి అన్న ఒక్క భావమే మన ముందుకు నడిపించే ప్రధాన లక్ష్యం అండి. ఎస్ ఆలివర్. Thank you. We should be interested to hear from those who are getting results in this book, particularly from those who have commenced work with other alcoholics. We should like to be helpful to such cases. Inquiry by scientific, medical, and religious societies will be welcomed. That's pretty self-explanatory. We're here to help anyone who is looking to help others, and we're here to answer any questions from scientific, medical, or religious societies about how we operate, because we cooperate with them. We don't criticize them. We stay in our lane. ఈ గ్రంథం నుంచి మంచి ఫలితాలు పొందుతున్న వారి నుండి, ముఖ్యంగా ఇతర తాగుబోతులతో కలిసి పనిచేయటం మొదలుపెట్టిన వారి నుండి వారి అనుభవాలు వినడానికి మేము ఎంతో ఆసక్తితో ఉన్నాం. అలాంటి వ్యక్తులకు సహాయపడడానికి మేము ఎంతో ఇష్టపడుతున్నాం. శాస్త్రీయ వైద్య మత సంబంధమైన సంస్థల నుంచి విచారణలకు స్వాగతం పలుకుతున్నాం. ఇది ఎలా రాసినట్టే అర్థం చేసుకోవాలి అంటున్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే శాస్త్రజ్ఞులు కావచ్చు, లేకపోతే వైద్యులు కావచ్చు, లేకపోతే మత పెద్దలు కావచ్చు, వాళ్ళకి వారి అనుభవాలు ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు ఉండొచ్చు త్రాగుబోతనం గురించి, త్రాగుబోతుల గురించి. వాడితో మాకేం వైరుధ్యం లేదండి, వాళ్ళతో మాకేం శత్రుత్వం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, మా పని మేము చేసుకుంటూ పోతాం ఏలో అని చెబుతున్నారు. ఎటొచ్చి వాళ్ళని మేము అడ్డగించము, మేము మా పని మేము చేసుకుంటూ పోతాం. వాళ్ళు ఎంతవరకు తాగుబోతుకి సహాయం చేయగలరో అందులో మేము కూడా సహకారం చేయడానికి ఎప్పుడూ సిద్ధమే. ఎస్. Thank you. So now we'll move on to the forward to the 2nd edition. The figures given in this forward describe the fellowship as it was in 1955, 16 years later. Since the original forward to this book was written in 1939, a wholesale miracle has taken place.
Our earliest printing voiced the hope that every alcoholic who journeys will find the Fellowship of Alcoholics Anonymous at his destination. Already, continues the early text, twos and threes and fives of us have sprung up in other communities. This meeting and the fact that you are working this program and in this fellowship would be the most wonderful and happy news that the early members could have possibly received. పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇప్పుడు మనం రెండో ముద్రణకు ముందు మాట చదువుకుంటున్నామండి మరుసటి పేజీలో. ఈ ముందు మాటలో ఇచ్చిన అంకెలు 1955లోని మిత్రమండలిని వివరిస్తాయి. అంటే 16 ఏళ్లు గడిచాయి బిగ్ బుక్ మొదట ప్రచురించాక. సో ఈ రెండో ప్రచురణ 1955. అయితే 1939లో ఈ గ్రంథానికి మొదట ముందు మాట రాయబడినప్పటి నుంచి పెద్ద మొత్తంలో అద్భుతాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. మా మొట్టమొదటి ముద్రణలో ప్రయాణాలు చేసే ప్రతి తాగుబోతు తన మజిలీలో ఆల్కహాలిక్స్ అనానిమస్ ని కనుగొనగలడు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే 2, 3, 5 చొప్పున సభ్యత్వం గల త్రాగుబోతుల గ్రూపులు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పడ్డాయి అంటూ కొనసాగిస్తూ చెప్పబడింది. సో మనం అందరం ఈ మీటింగ్ లో ఉన్నామంటే ఈ ఎదుగుదలకి కారణం ఇటు వచ్చి 39 నుంచి 55లోనే ఆల్రెడీ అప్పటికే చాలా అద్భుతాలు జరిగాయి, చాలా గ్రూపులు మొదలయ్యాయి అని చెప్తున్నారు. ఎస్, ఆలివర్. Thank you. 16 years have elapsed between our first printing of this book and the presentation in 1955 of our second edition. In that brief space, Alcoholics Anonymous has mushroomed into nearly 6,000 groups, whose membership is far above 150,000 recovered alcoholics. Groups are to be found in each of the United States and all the provinces of Canada. AA has flourished in flourishing communities in the British Isles, the Scandinavian countries, South Africa, South America, Mexico, Alaska, Australia, and Hawaii. All told, promising beginnings have been made in some 50 foreign countries and U.S. possessions. Some are just now taking shape in Asia. Many of our friends encourage us by saying that this is but a beginning, only the augury of a much larger future ahead. So AA has grown tremendous. It's been around 20 years at this point. And as of 1939, there were really only 3 places that AA existed: Akron, Ohio, Cleveland, Ohio, and New York City. And to see it in those 16 years expand to 6,000 groups, 150,000 members, and this litany of 50 countries was nothing short of a miracle. And they saw an even greater miracle ahead, which we are continuing to live in right now. ఈ గ్రంథం యొక్క మొదటి ముద్రణకు 55లో చేసిన రెండవ ముద్రణకు మధ్యన 16 సంవత్సరాలు గడిచాయి. ఈ స్వల్ప వ్యవధిలో ఆల్కహాలిక్స్ అనానిమస్ 6,000 గ్రూపులుగా ఆవిర్భవించింది. వీటిలో పూర్తిగా కోలుకున్న త్రాగుబోతుల యొక్క సంఖ్య 150,000 దాటిపోయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ కెనడాలోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రూపులను కనుగొనవచ్చు. బ్రిటిష్ దేశంలోను, బ్రిటిష్ ద్వీపాల్లోను, స్కాండినేవియన్ దేశాల్లోనూ, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, మెక్సికో, అలాస్కా, ఆస్ట్రేలియా మరియు హవాయిలో ఏ గ్రూపులు వర్ధిల్లుతున్నాయి. అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాల్లోనూ మరో 50 విదేశాల్లోనూ ప్రోత్సాహకరమైన ప్రారంభాలు జరిగినట్టుగా అందరూ చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆసియా ఖండంలో కూడా కొన్ని రూపుదిద్దుకుంటున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తు మరెంతగానో ప్రోత్సాహకరంగా ఉంటుందని మా మిత్రులు చాలా మంది మాతో చెబుతూ ప్రోత్సహిస్తున్నారు. ఇది 16 ఏళ్ల కథ అండి. ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ బిగ్ బుక్ ప్రచురించి 16 ఏళ్ళైంది. మిత్రమండలి మొదలై 20 ఏళ్ళైంది. 35లో మొదలైంది, ఇది 55లో రాస్తున్నారు. 35లో పరిస్థితి ఏంటంటే 3 ఊళ్ళల్లో ఏ గ్రూపులు ఉన్నాయండి. ఒకటి ఆక్రన్ అన్న గ్రూపులో డాక్టర్ బాబు అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. న్యూయార్క్ మహానగరం, అక్కడ బిల్ ఉండేవాళ్ళు. క్లీవ్లాండ్ అన్న ఇంకొక ఊర్లో, ఆక్రన్కి దగ్గరలో ఇంకో ఊరుంది, అక్కడ. ఈ 3 ఊళ్ళలో తప్ప ఇంకెక్కడ అసలు ఉందని కూడా తెలియదు. ఇది 39లో కథ, మొదటి ముద్రణ వచ్చే వేళకి. ఇంకో 16 ఏళ్లలో 6,000 గ్రూపులు, ప్రతి రాష్ట్రంలో చాలా ఊళ్ళలో గ్రూపులు ఉండడం, 50 దేశాల్లో ఉండడం, చాలా విపరీతమైన ఎదుగుదలకు మనకి చిహ్నంగా చెప్పుకోవచ్చు.
ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఆల్వేర్ చెప్పలేదు. ఇండియాలో మన భారతదేశంలో మొదలైంది 57లో మొదలైందండి. అంటే ఈ రెండవ ముద్రణ వచ్చే వేళకు కూడా ఇంకా మొదటి గ్రూపు ఇంకా భారతదేశంలోకి లేదు. నాకు తెలిసినంత వరకు స్థాపించబడలేదు. తర్వాత ఈ ఒక 2 ఏళ్లలో ఇండియాలో కూడా వచ్చింది. ఎటొచ్చి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 55లో 6,000 గ్రూపులకే వాపోతున్నారే వీళ్ళు. ఇవాళ జరిగిన ప్రగతి, ఇవాళ మనందరం కూర్చొని అనుభవిస్తూ స్వస్థత పొందుతున్న ఏం చూసుకుంటే అది అప్పటి అద్భుతానికి ఎన్నో రెట్లు మించిన అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు కదా అంటున్నారు. ఎస్ ఆలివర్. Thank you. The spark that was to flare into the first AA group was struck at Akron, Ohio in June 1935 during a talk between a New York stockbroker, Bill Wilson, and an Akron physician, Dr. Robert Holbrook Smith, affectionately known as Dr. Bob. Just translate that. యా మొట్టమొదటి ఏ గ్రూప్ ఆవిర్భవించి వెలుగులు చెందడానికి సంబంధించిన వెలుగు రవ్వ 1935 జూన్లో ఒహాయోలోని ఆక్రన్ వద్ద ఒక ఆక్రన్ వైద్యునికి ఒక స్టాక్ బ్రోకర్ కి మధ్యన జరిగిన సంభాషణలో ఆవిర్భవించింది. వీళ్ళెవరో కాదండి, ఆక్రన్ ఊర్లో కలిశారు. ఆ ఊర్లో కలిసిన వాళ్ళు ఎవరు అంటే ఆక్రన్ వైద్యుడి పేరు రాబర్ట్ హోల్బ్రుక్ స్మిత్. ఆయన్నే మనం బాబ్ స్మిత్ అంటాం, లేదా డాక్టర్ బాబ్ అంటాం. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు, డాక్టర్. స్టాక్ బ్రోకర్ ఎవరు అంటే విలియం గ్రిఫిత్ విల్సన్, బిల్ విల్సన్ అంటాం, బిల్ గారు అంటాం మనం. బిల్ గారు డాక్టర్ బాబు గారు అక్కడ కలిస్తే మొదలైంది ఈ కథ అంతా. ఎస్ ఆలివర్. Thank you. 6 months earlier, the broker had been relieved of his drink obsession by a sudden spiritual experience following a meeting with an alcoholic friend who had been in contact with the Oxford groups of that day. There's a lot to discuss here. So, Bill Wilson's sobriety date is hard to pin down. It was sort of like a 24-hour period. It's either December 11th or December 12th, 1934, depending on who you talk to. But he had this sudden, what he called a white light spiritual experience after he met with his friend Ebby Thatcher. And Ebby had been in contact with the Oxford group, and we are going to have to discuss that group at length because it is the spiritual predecessor of Alcoholics Anonymous. The Oxford group was an evangelical Protestant Christian group that was started by a Philadelphia minister named Frank Bookman, who traveled to Oxford in England and came up with certain ideas for what he called first century Christianity. He began basically trying to rapidly proselytize and convert people using the 5 C's. Do you stop there? See, translate. యా ఆ రోజుల్లోని ఆక్స్ఫర్డ్ గ్రూపులకు చెందిన ఒక తాగుబోతు మిత్రుడిని కలియటం జరిగిన తర్వాత 6 మాసాలకు ఈ స్టాక్ బ్రోకర్ కు ఆకస్మిక ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడం ద్వారా తన తాగుడు సమస్య నుండి విముక్తి పొందడం జరిగింది. ఆ వాక్యాలను చాలా కాదుందండి. ఆ స్టాక్ బ్రోకర్ ఎవరనుకున్నాం? డాక్టర్ బిల్ గారు, బిల్ విల్సన్. బిల్ విల్సన్ కి ఈ స్వస్థత సందేశం అందించిన వాడు ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో సభ్యుడు ఎవడు అంటే ఎబ్బీ థాచర్. ఎబ్బీ అన్నది బిల్ యొక్క మిత్రుడు, చిన్ననాటి మిత్రుడు. ఎబ్బీ వచ్చి కోలుకోవడానికి ఈ పద్ధతి ఉంది, నాకు ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో నేర్పించారు అని చెప్తే అక్కడతో బిల్ విల్సన్ కి ఏదో ఆకస్మికమైన ఒక ఆధ్యాత్మిక అనుభవం జరిగింది. అది మున్ముందు పుస్తకంలో రాసింది. ఆయనకి ఏదో తెల్లని వెలుగు కనిపించింది, దేవుడు ఆయనకి సమీపంగా ఉన్నట్టు అనిపించింది. ఆ ఆధ్యాత్మిక అనుభవం అయ్యాక తాగడం మానేశాడు. ఇది ఎప్పుడు జరిగింది అన్నది చెప్పడం కష్టం. చాలా మంది పరిశోధకుల ప్రకారం చెప్పాలంటే డిసెంబర్ 11 లేక 12 తేదీ 1934 అది బిల్ గారి సోబర్ బర్త్డే అని చెప్పుకోవచ్చు మనం. అయితే మళ్ళీ వెనక్కి వస్తే ఈ ఆక్స్ఫర్డ్ గ్రూప్ విషయానికి వస్తే వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉందండి మన అధ్యయనం కొనసాగుతూ ఉంటే. ఎందుకంటే మన ఆధ్యాత్మికమైన పునాదులు ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో ఉన్నాయండి. వాళ్ళు మనకంటే ముందు
మనం అంటే ఆల్కహాలిక్ అనానిమస్ కంటే ముందు ఇవే ఆధ్యాత్మిక సూత్రాలను పాటించిన వాళ్ళలో మనకి ముందున్న వాళ్ళు ఆక్స్ఫర్డ్ గ్రూప్ వాళ్ళు. ఈ ఆక్స్ఫర్డ్ గ్రూప్ కథ ఏంటంటే క్లుప్తంగా చెప్పాలంటే ఫిలడెల్ఫియా అనే నగరంలో ఫ్రాంక్ బుక్మన్ అని చెప్పి ఒక క్రైస్తవ మతం పెద్ద ఉండేవాడు. అతనికి ఏదో ఆధ్యాత్మిక అనుభవం జరిగి ఈ ఆక్స్ఫర్డ్ గ్రూప్ స్థాపించి వాళ్ళు చెప్పిన సూత్రాలు ఏంటంటే క్రీస్తు బ్రతికి ఉన్న ఒక 100 ఏళ్ల తర్వాత ఉన్న ఆ ఒక అమలినమైన క్రైస్తవ తత్వాన్ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తెచ్చుకుని దాన్ని ఈ కాలంలో అనుసరించడానికి చేసిన ప్రయత్నం అండి ఆక్స్ఫర్డ్ గ్రూప్. ఎస్, Thank you. So the 5 C's Frank Buckman used were confidence, confession, conviction, conversion, and continuance. Confidence, you have to believe that I had the same problem as you and it was overcome by a religious experience. Confession, I confess my sins to you, you confess them yours to me. Conviction, you believe that, this can happen for you. Conversion, you convert to this branch of Protestant Christianity, and continuance is you carry this on. That is where Bill Wilson derived the 12 steps from. What is the last C again? Oh, continuance. Continuance. Yeah. ఈ ఫ్రాంక్ బుక్మెన్ ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో 5 C'లు అని చెప్పి కనిపెట్టాడండి. సరే, ఇంగ్లీష్ లో సీల్ అనుకోండి. సి మాటలు ఏమిట్రా అంటే, ఒకటి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. అసలు ముందు విశ్వాసం, నీకున్న జబ్బే నాకుంది, నీకున్న సమస్య నాకే ఉంది, నాకు ఉంది అన్న విశ్వాసం కల్పిస్తే కొత్తవాడికి, వాడికి కాన్ఫిడెన్స్ కలిగితే, విశ్వాసం కలిగితే. కన్ఫెషన్ అంటే ఒకళ్ళ మనసులో ఉన్న విషయం మనసు విప్పి పక్క వాళ్ళకి చెప్పుకోవడం, ముఖ్యంగా మన పాపాల జాబితా చెప్పుకోవడం. మతపరమైన భాషలో చెప్పాలంటే అది మతపరమైన సంస్థ కాబట్టి. తర్వాత కన్విక్షన్ అంటే నమ్మకం, నేను నమ్మిన దేవుడినే నువ్వు నమ్మితే నువ్వు బాగుపడతావు అనే నమ్మకం. ఇది మతపరమైందండి, ఇది కాదు, ఆక్స్ఫర్డ్ గ్రూప్ గురించి చెప్తున్నారు. కన్వర్షన్, నువ్వు కూడా నా మతంలో చేరాలి, నా మతం పుచ్చుకోవాలి. చివరికి కంటిన్యూన్స్ అంటే కొనసాగింపు. సో ఇప్పటి వరకు చేసిన ఈ 4 పనులు కొనసాగిస్తూ పోవాలి. ఈ 5 చెప్పుకుంటూ పోయాడు ఎవరు, మన ఫ్రాంక్ బుక్మెన్. చెప్పుకొని మెల్లిగా ఈ ఆక్స్ఫర్డ్ గ్రూప్ పెంపొందించుకున్నాడండి. ఎస్, ప్లీజ్ గో అహెడ్. Thank you. I'm going to finish out this paragraph before we open it up. So, yes, of course. Yeah. He had also been greatly helped by the late Dr. William D. Silkworth, a New York specialist in alcoholism who is now counted no less than a medical saint by AA members and whose story of the early days of our society appears in the next pages. From this doctor, the broker had learned the grave nature of alcoholism. Though he could not accept all the tenets of the Oxford groups, he was convinced of the need for moral inventory, confession of personality defects, restitution to those harmed, helpfulness to others, and the necessity of belief in and dependence upon God. So we grew away from the Oxford group largely because of its ties to Protestant Christianity. It also had some other aspects that were a little problematic, which we'll get to perhaps later. But the tenets of it are where our tenets came from. And they also use the 4 absolutes very heavily. The idea that God is never going to ask me to do anything that isn't absolutely honest, pure, unselfish, and loving. And I'll say one last thing. If you ever get the chance to visit Akron, Ohio, and you visit the grave of Dr. Bob, next to his grave is a flower pot with the words honesty, purity, unselfishness, and love carved into it. So to the early members of AA, those Oxford Group tenets were that strong. They're carved above that man's grave. ఈ ఆఖరి పారా చదివి ఇవాళకి ముగిద్దామండి. ఆఖరి 10 నిమిషాలు పావుగంట ఏమైనా ఇక్కడ చేరిన మిత్రులు ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగచ్చు. అది ఆలివర్ సమాధానం చెప్తాడు, నేను అనువాదం చేస్తాను. అయితే ఆఖరి చెప్తుంది ఏంటంటే, స్వర్గీయ డాక్టర్ విలియం సిల్క్వర్త్ గురించి చెప్తున్నాను. స్వర్గీయ డాక్టర్ విలియం సిల్క్వర్త్ ఈయనకు గొప్ప సహాయాన్ని అందజేశారు. తాగుబోతుతనం చికిత్సలో
ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకున్న న్యూయార్క్ చెందిన ఈ డాక్టరు ఏ సభ్యులకు వైద్య పుణ్య పురుషుడిగా ఆరాధిస్తారు. నా సంస్థ తొలి రోజుల గురించి ఆయన గాథను తరువాత పుటల్లో ప్రచురించడం జరిగింది. తర్వాత చదువుతామండి డాక్టర్ గారి అభిప్రాయం. తాగుబోతనం యొక్క భయానకమైన స్వభావం గురించి ఆ డాక్టర్ నుండే ఈ స్టాక్ బ్రోకర్ తెలుసుకున్నాడు. ఆక్స్ఫర్డ్ గ్రూపులకు సంబంధించిన అన్ని విషయాలతోనూ అతడు ఏకీభవించకపోయినప్పటికీ నైతిక పరిశీలన యొక్క ఆవశ్యకతను, వ్యక్తిగత లోపాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం, హాని కలిగించబడిన వారికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం, ఇతరులకు సహాయకారిగా ఉండటం, భగవంతుని విశ్వసించడం, భగవంతునిపై ఆధారపడడం అనే విషయాల యొక్క ఆవశ్యకతను అతను అంగీకరించడం జరిగింది. ఇక్కడ ఆఖరి ఆక్స్ఫర్డ్ గ్రూప్ గురించి చెప్పిన ప్రస్తావన ఏంటంటేనండి, మనం రాను కొద్ది సంవత్సరాల్లోనే ఏ వేరేగా మొదలైంది, తన ఉనికిని తాను సంతరించుకుంది. ఆక్స్ఫర్డ్ గ్రూప్ కొంచెం దూరం అయిపోయింది. దానికి కొన్ని కారణాలు ఉండే. ప్రప్రథమైన కారణం ఏంటంటే ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఒక మతపరమైన సంస్థ. ప్రొటెస్టెంట్ తెగకు చెందిన క్రిస్టియన్ మతం, క్రైస్తవ మతం పుచ్చుకున్న వాళ్ళకే అది అందులో సభ్యత్వం కలదు. సో అది తాగుబోతులకి ప్రత్యేకించినది కానే కాదు. ఎటొచ్చి మనం ఎందుకు పదే పదే దాని గురించి మాట్లాడుకుంటామంటే ఏలో ఆ మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆక్స్ఫర్డ్ గ్రూప్, వాటిని మనం శాంతం పుచ్చుకొని మన అవసరాలకి మనం వాటిని అన్వయించుకొని వాడుకుంటున్నాం 12 సోపానాల కార్యక్రమంగా. ముఖ్యంగా ఇక్కడ గమనార్హం ఏంటంటే మన ఆక్స్ఫర్డ్ గ్రూప్ వాళ్ళు 4 అబ్సల్యూట్స్ అని ఉండేవాళ్ళు. అంటే దేవుడు నన్ను ఏ కార్యం చేయమన్నా ఇలా చేయమన్నాడు అని వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆనెస్ట్, ప్యూర్, అన్సెల్ఫిష్ అండ్ లవింగ్. ఈ 4 వాళ్ళకి చాలా ముఖ్యం. ఆక్స్ఫర్డ్ గ్రూప్ వాళ్ళు ఆనెస్ట్, నిజాయితీ; ప్యూర్, స్వచ్ఛం; అన్సెల్ఫిష్, స్వార్థరహితమైన; లవింగ్, ప్రేమతో కూడింది. సో నేను ఏ పని చేసినా నిజాయితీగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి నా మనసు, స్వార్థరహితంగా పూనుకొని చేయాలి, ప్రేమ నిండి చేయాలి. ఈ 4 వాళ్ళకి ఎంత ముఖ్యం అంటే వాళ్ళకి, అంటే ఆక్స్ఫర్డ్ గ్రూప్ వాళ్ళకి, కానీ మొట్టమొదటి ఉన్న ఏ మెంబర్లకు కూడా. మీరు ఎప్పుడైనా బాబ్ గారి స్వస్థలం ఆక్రన్ కి వెడితే అక్కడ బాబు గారు ఎక్కడ పాతి పెట్టారో అక్కడ చిన్న రాయి ఉంది, వెళ్ళి చూడొచ్చు. ఆ పక్కనే ఒక పూలకుండి ఉంది, దాని మీద ఈ నిజాయితీ, స్వచ్ఛత, స్వార్థరాహిత్యం, ప్రేమ రాసి ఉంటాయి. అంత ముఖ్యమండి మొట్టమొదటిలో ప్రవేశించిన వాళ్ళకి ఈ విషయాలు. ఇక్కడ కొసమేరపు ఏంటంటే నేను వెళ్ళి చూశానండి, అది చాలా గొప్పగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకైతే ఏడుపు వచ్చింది అది చూస్తే. ఎనీవే, Oliver, are we open for questions now? Should I? Yes. So I'm going to stop and stop recording. I don't think we're recording Q&A. So. Okay. I'm trying to. Karan, can you stop the recording?